కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం బాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించగా 31 రోజులకు సుమారు 1,23,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి 96,99,132, అన్నప్రసాదం హుండీల నుంచి 23,27,304, ఆలయ ప్రాంగణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి 2,99,236 వెరసి మొత్తం రూపాయలు 1,23,25,672 ఆదాయం వచ్చిందని డీసీ చక్రధర్రావు తెలిపారు. అలాగే 10 గ్రాముల బంగారం, 1 కేజీ 925 గ్రాముల వెండి, 20 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 31 రోజులకు గాను ఈరోజు హుండీలు తెరవగా 1,23,25,672 రూపాయలు నగదుగా వచ్చింది. అలాగే 10 గ్రాముల బంగారం, వెండి కేజీ 925 గ్రాములు వచ్చింది. 20 విదేశీ మార్గం వచ్చినాయి. మరి దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున తనిఖీదారు వారు రాజమండ్రి, అలాగే బి కిరణ్ కుమార్ గారు, బి నరేంద్ర గారు ఈవోస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇందులో గ్రామస్తులు, అలాగే ముదునూరు వెంకటరాజు గారు, కడుటూరి నరసింహారావు, ఉపసర్వన్ పొద్దుదారు బాబురావు గారు, భద్రవేలుగులు పోలీసుల సమక్షంలో అంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.